హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సాగర్స్ కిచెన్. నేను మీ భరత్ సాగర్ని. ఇక్కడ హోటల్ టేస్ట్ని ఇంట్లోనే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చూపిస్తాను. బ్యాచిలర్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి చిన్న టిప్ కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. పన్నీర్ని నేనైతే ఇంట్లో క్యూబ్స్ కట్ చేసుకున్నాను. మీకైతే ఆ శ్రమ లేకోకుండా ఇప్పుడైతే పన్నీర్ క్యూబ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ప్యాన్ని మరీ ఎక్కువ ఓవర్గా హీట్ చేస్తే ఆ బటర్ త్వరగా మెల్ట్ అయిపోయి మనకు మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో అది ఉండొద్దు అనుకుంటే, పన్నీర్ మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి, కలర్ కూడా ఈజీగా మంచిగా నీట్గా రావాలి అనుకుంటే, తినేటప్పుడు మనకి ఆ మెత్తగా సాఫ్ట్నెస్గా పన్నీర్ ఉండాలి అనుకుంటే ప్యాన్ని మీడియంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటూ మంచిగా వేయించుకోండి. అంతే, మరి ఎక్కువ వేయించుకోకండి, పన్నీర్ ముక్క అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసుకొని, ఒక ఉల్లిగడ్డని నేను ఇక్కడ లావు ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసి, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసి ఇలా స్లో ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇవి మగ్గటానికి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా స్లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఆ తర్వాత కొంచెం మగ్గితే సరిపోతుంది, మరి ఓవర్గా మగ్గాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంచెం అటు ఇటు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న టొమాటో ఆనియన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసి అందులో వేసేసి కొంచెం అంతా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు అందులో మీకు కారానికి సరిపడా కారం, అలాగే గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం అంతా బాగా కలిపి మూత పెట్టుకొని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు పర్ఫెక్ట్గా స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. తగిన నీళ్లు పోసుకుంటూ, మీకు గ్రేవీ ఎంత చిక్కదనంలో కావాలో అంత నీళ్లు పోసుకుంటూ మంచిగా కలుపుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. పచ్చివాసన అంతా పోయి ఇప్పుడు ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు ముందుగా మనము బటర్లో పన్నీర్ క్యూబ్స్ని ఏదైతే వేయించుకున్నామో అది ఇందులో వేసి కొంచెం అంతా బాగా కలిపి మగ్గించుతూ ఉండండి. మర్చిపోవద్దండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం అంత బటర్ కూడా వేసి, మీకు నచ్చితే కొత్తిమీర, కసూరి మెంతి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కసూరి మెంతి నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. కసూరి మెంతి వేసుకోండి, టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సాగర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు సర్వైవల్ కొనసాగాల్సిందే.